నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గుండ్లకమ్మ నదిలోని పంప్ హౌస్లో చిక్కుకున్న మున్సిపల్ కార్మికులు, కాపాడిన అధికారులు. అద్దంకిలో తుఫాన్ ప్రభావానికి 2 వృద్ధుల మృతి. అద్దంకి నియోజకవర్గంలో ప్రమాదభరితంగా ప్రవహిస్తున్న వాగులు. గంటల ఉత్కంఠకు తెరపడింది. నదిలో చిక్కుకున్న కార్మికులను అధికారులు సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి అద్దంకి మండలంలో కురిసిన వర్షానికి గుండ్లకమ్మ నది ఉగ్రరూపం దాల్చింది. అద్దంకి ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే గుండ్లకమ్మ నదిలోని పంప్ హౌస్ చుట్టూ భారీగా వరద చేరింది. దీంతో రాత్రి పంప్ హౌస్ లో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది నరేంద్ర, బాబురావు, శివ బయటికి రాలేక ఇరుక్కుపోయారు. సిఐ సుబ్బరాజు, మున్సిపల్ అధికారులు వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. వారిని కాపాడేందుకు అధికారులు పడవను పంపగా అది మధ్యలోనే బోల్తా పడటంతో సిబ్బంది చెట్లు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్న విషయం తెలిసిందే. సిబ్బందిలో ఒకరు బాబురావు పడవపై ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డుకు చేరిన బాబురావుతో కలెక్టర్ వినోద్ కుమార్ ఫోన్ లో మాట్లాడారు. మిగిలిన 5గురిని రక్షించేందుకు అధికారులు మరబోట్లు తెప్పించే పనిలో నిమగ్నమయ్యారు. మిగతా 5గురిని అధికారులు క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మత్స్యకారుడు బండారు కుమార్ పడవలో ఒక్కొక్కరిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సహాయ చర్యల్లో చీరాల డీఎస్పీ మోయిన్, సిఐ సుబ్బరాజు, కమిషనర్ రవీంద్ర ఉన్నారు. అద్దంకి మండలం గోవాడ పంచాయతీ పరిధిలోని షాద్ నగర్ లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఈ గ్రామం నామ్ రహదారికి ఇరువైపులా ఉంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారిపై పడిన వర్షపు నీరు పక్కనే ఉన్న ఇళ్లలోకి చేరింది. ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నామని అధికారులు స్పందించి నీరు బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అద్దంకి మండలం మోదేపల్లి, పేరాయపాలెం గ్రామాల మధ్య ఉన్న దోర్నపు వాగు వర్షానికి కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావటంతో మంగళవారం రాత్రి నుంచి కల్వర్టు పై నుంచి నీరు ప్రవహిస్తోంది. బుధవారం తెల్లవారుజామున కల్వర్టు అంచులు కోతకు గురైంది. దీంతో కల్వర్టు కూడా వరదలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు అంటున్నారు. అద్దంకిలో మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలు, చలిగాలతో భారీ వర్షం కురిసింది. పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ 20వ వార్డులో అప్పటికే అనారోగ్యంతో ఉన్న 80 సంవత్సరాల వనపర్తి హనుమంతరావు, 70 సంవత్సరాల లక్ష్మమ్మకు తీవ్ర చలిగాలులు వేయటంతో మృతి చెందినట్లు కౌన్సిలర్ గుంజు కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కౌన్సిలర్ చెప్పారు. అద్దంకి పోలీస్ స్టేషన్ అధికారులు రాత్రి సమయంలో ప్రజావాహన రవాణాకు ఇబ్బందులు కలగకుండా గోపాలపురం సమీపంలోని NAM రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంటను పూడ్చి ట్రాఫిక్ ను సుజువుగా చేశారు. వర్షం కారణంగా మంగళూరు అద్దంకి మార్గంలో గుంటలలో లారీ ఇరుక్కుపోవడంతో రవాణా నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించి వెంటనే గుంట పూడ్చారు. తుఫాన్ కారణంగా మంగళవారం రాత్రి నుంచి అద్దంకిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి కరెంట్ తీగలపై పడ్డాయి. కొన్ని చోట్ల స్తంభాలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ అధికారులు మరమ్మతు పనులను చేపట్టారు. ప్రాంతాల వారీగా మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని విద్యుత్ DEE దామోదర్ తెలిపారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.